కాకినాడ జగన్నాథపురం గోలీలపేటలోని డాల్ఫిన్ స్కూల్ ఆవరణలో మాజీ కార్పొరేటర్ జగన్నాథం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పాఠశాల ఆవరణలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ఈ వైద్య శిబిరం ద్వారా గోలీలపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో మందికి కంటి పరీక్షలు, దంత పరీక్షలు నిపుణులైన వైద్యుల సహకారంతో నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ జె గీతాంజలి విజయకుమార్ మాట్లాడుతూ ఇలాంటి ఆరోగ్య శిబిరాలు విద్యార్థుల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పాఠశాలలో వైద్య శిబిరాలతో పాటు ఇటీవల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల్లో మానసిక ధైర్యం పెంపొందించుకునేందుకు వైద్య నిపుణులతో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించమని తెలిపారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో వాసన్ ఐకేర్ వైద్యులు, క్లౌడ్ డెంటల్ హాస్పిటల్ వైద్యులు, డాల్ఫిన్ స్కూల్ ఇన్ఛార్జ్ మున్ని మొహమ్మద్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. ఈ ఇయర్ ఇప్పుడు ఈ రోజు ఈ 2nd ఏప్రిల్ నాడున ఈ రోజు ఇక్కడ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. మా పిల్లలు, మా టీచర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ డెంటల్ క్యాంప్, ఐ క్యాంప్ అండ్ బీపీ, షుగర్ ఈసారి స్కూల్ పిల్లలకే కాకుండా బయట వాళ్ళకి కూడా మేము ఇన్వైట్ చేసాము. సో చాలా మంది పేరెంట్స్ అండ్ ఇక్కడ లోకల్ పీపుల్ కూడా వచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు. సో ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వాసన్ ఐకేర్ వాళ్ళు మా కోసం వచ్చి ఇక్కడ జరిపిస్తున్నారు. సో వాసన్ ఐకేర్ వాళ్ళకి మా థ్యాంక్స్ అండి. అలాగే నాకు ఎప్పుడు కూడా నా బ్యాక్ బోన్ గా ఉన్న మా స్టాఫ్లు కానీ, విజయ్ కుమార్ గారు, జగన్నాథన్ విజయ్ కుమార్ గారు, మా హస్బెండ్ కానీ, మా పిల్లలు, మా టీచర్స్ అందరూ కూడా నాకు ఎప్పుడు చాలా బాగా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోఆపరేషన్ వల్లనే నేను ఇవన్నీ బాగా సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు వాసన్ ఐకేర్ అండ్ విజయ్ కుమార్ గారు అండ్ ఆల్ మై స్టాఫ్ అండ్ మై చిల్డ్రన్. మరి దీనికి మా వాసన్ ఐకేర్ నుండి వచ్చినందుకు మా డాక్టర్ గారికి, అలాగే డాక్టర్ గారి బృందానికి అందరికీ కూడా ముందుగా నా తరపు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే చాలా మంది చుట్టుపక్కల నుండి అందరూ వచ్చి ఈ ఉచిత శిబిరాన్ని వినియోగించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. క్లౌడ్ డెంటల్ అనేసి ఉన్నది, డాక్టర్ నిఖిత గారు మరి ఉదయం నుండి కూడా మా స్కూల్ పిల్లలకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకి, ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చాలా ఓపికగా, చాలా ఇదిగా చూసినందుకు మా స్కూల్ తరపున, నేను, మేడం గారు అందరి తరపున థ్యాంక్స్ మేడం. మీకు కూడా మరి చాలా బాగా చేశారు. ఈ ఒక సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం మా స్కూల్ తరపున చేస్తున్నాం. ఇదే కాకుండా ఏడబ్ల్యూసి తరపున మేడం గారు సంవత్సరానికి మధ్యలో ఇది ఒకటే కాకుండా వేరే వేరే కార్యక్రమాలు కూడా ఈ మహిళా శిక్షణ గాని వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా మేము ఉచితంగా చేయడం జరుగుతుంది. మరి వాళ్ళందరికీ కూడా మరి మేడం గీతాంజలి ప్రిన్సిపల్ మేడం గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫ్రీగా అనేది ఇలాంటి ఒక హెల్త్ క్యాంప్ లో జరుగుతుంది. మన డాల్ఫిన్ స్కూల్ మన ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మెగా హెల్త్ క్యాంప్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఈ హెల్త్ క్యాంప్స్ అనేది జనాలు, పేరెంట్స్ కి, స్టాఫ్ కి అండ్ స్టూడెంట్స్ కి కూడా ఒక అవేర్నెస్ కోసం చేయాలని చేస్తున్నాము. యూజువల్ గా డెంటల్ చెకప్స్ దగ్గరికి వచ్చినప్పుడు అందరూ నెగ్లెక్ట్ చేసే ఒక విషయం ఏంటి అంటే, డెంటల్ చెకప్స్ కాస్ట్లీ అని యూజువల్ గా అందరూ అలా అనుకుంటూ ఉంటారు. బట్ మీరు అది ఎంత నెగ్లెక్ట్ చేసి, ఎంత డిలే చేస్తే దాని కాస్ట్ అంత పెరుగుతుందే తప్ప డెంటల్ చెకప్స్ అనేవి ఎప్పుడు కాస్ట్లీ కాదు. మీరు ఎంత ఎర్లీగా పాసిబుల్ గా వస్తే మీకు అంత ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలాంటి చెకప్స్ అన్నీ రెగ్యులర్ గా 6 months ఒకసారి రెగ్యులర్ చెకప్స్ చేసుకున్నప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ప్రివెంట్ చేసుకునే వరకు అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. ప్రిన్సిపల్ మ్యామ్ కి కూడా చాలా థ్యాంక్స్ కోఆపరేట్ చేసి ఎన్ని చేసినందుకు. థ్యాంక్ యూ. డాల్ఫిన్ స్కూల్ తో కలిసి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అయింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో పిల్లలకి, స్కూల్ టీచర్స్ కి, చుట్టుపక్కల ఉన్న పెద్దలకు కూడా ఈ ఆరోగ్య శిబిరం ఉపయోగపడేటట్టు స్కూల్ యాజమాన్యం వారు నిర్వహించడం జరిగింది. ఈ రోజు పిల్లలు, ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఉచిత పరీక్షలు చేయడం జరిగింది. ఏంటంటే జనరల్ గా కళ్ళు చెకప్ అనేసరికి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ వాళ్ళు ముందుగా మేలుకుని ముందుగా చూపించుకుంటే గనక వాళ్ళకి అంటే చూపు కొంచెం మంచి చూపు ఉండే అవకాశం ఉంటుంది. అది కంట్లో కంటి చూపు అనేది పెద్దలకి శుక్లం పెరిగే కొద్ది కంటి చూపు తగ్గిపోవడం జరుగుతుంది. అదేదో ముందే చూపించుకుంటే గనక వాళ్ళకు ముందు మంచి చూపు ఉండే అవకాశం ఉంటుంది.
అది గమనించి ముందుగా వచ్చి చెక్ చేయించుకోవడం అనేది చాలా మంచి అవుతుందని వినిపించింది.